Hi everyone, myself MB from Sai Meda Koti, Hyderabad. So ఈ వీడియో ఎస్పెషల్లీ థర్డ్ సెమ్ ఎవరు చదువుతున్న వాళ్ళ గురించి చేసిన వీడియో. ఎవరైతే సాయి మీద కోటిలో ఈసెట్ 2026 జాయిన్ అయ్యారు, ఇద్దరు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మీ గురించి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ చెప్తాను, జాగ్రత్తగా లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ ఈసెట్ 2026 కోచింగ్ మన దగ్గర ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దానికి అడ్మిషన్ తీసుకుంటారో దీనికి తీసుకున్న వాళ్ళకి మన దగ్గర థర్డ్ సెమ్ అకాడమిక్, ఫోర్త్ సెమ్ అకాడమిక్, ఫిఫ్త్ సెమ్ అకాడమిక్తో పాటు ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ అకాడమిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతోపాటు కంప్లీట్ ఈసెట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ ఫైనల్ ఇయర్స్ ఏ ఫీజులో తీసుకుంటున్నారో అదే ఫీజులో 2 years వ్యాలిడిటీ తోటి మీకు కంప్లీట్ కోచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీజెస్ కానీ ఏం కావాలనుకుంటే కింద నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం మన యాప్ saimeda.in ఉంటుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ అవర్ యాప్ హియర్. సో లెట్ us see our ranks here. ర్యాంక్స్ 2024లో మన పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణలో టాప్ 50లో 32 ర్యాంక్స్ వచ్చాయి. అట్లాగే మన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ కొంతమంది రాస్తే టాప్ 50లో 22 ర్యాంక్స్ వచ్చాయి. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ తెలంగాణలో 8 ర్యాంక్స్ హైయెస్ట్గా రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో. రిమైనింగ్ ర్యాంక్స్ 4, 7, 6, 7 రిమైనింగ్ బ్రాంచెస్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఏపీలో కూడా మనం కంపేర్ చేసుకుంటే 9 ర్యాంక్స్ సిఎస్సిలో హైయెస్ట్ 9 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 10 రావడం జరిగింది. రిమైనింగ్ ర్యాంక్స్ మీరు చూడవచ్చు 5, 3, 4, 7, 4, 1. సో లెట్ us see తెలంగాణ ర్యాంక్కి సంబంధించిన ఇక్కడ పెట్టాను నేను, ఏపీకి సంబంధించిన ఇది మన పర్ఫార్మెన్స్ 2024లో. సో ఈ విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని టాప్ కాల్ తెచ్చుకోవడానికి డెఫినెట్గా మనం యూజ్ అవుతుంది. ఇవన్నీ మన ర్యాంక్స్ అనమాట. తన చరిత్రను తానే తిరిగి రాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసిన సాయి మీద కోటి హైదరాబాద్. ఇవన్నీ మన ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, అన్ని బ్రాంచ్ వైజ్గా మెన్షన్ చేసినాం. సెకండ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ర్యాంక్ టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్రాంచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు తెలంగాణ ఏపీ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ఆల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మనం మెన్షన్ చేయండి. 2 ర్యాంక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం టాప్ 10లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఓన్లీ టాప్ 10 ర్యాంక్స్ అవి కూడా 2024 మట్టుకే మనం చూపిస్తున్నాను. ఇంకా టాప్ 50 అంటే చాలా ఎక్కువ అవుతాయి, అవన్నీ మనం చూపెట్టలేము. జస్ట్ టాప్ 10 చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ కంప్లీట్ ఆన్లైన్ కోసం టెస్ట్ చేసి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి saimeda.in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాయి మీద పేరు కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ మన సాయి మీద కోటి హైదరాబాద్ అఫీషియల్ యాప్ మాత్రం saimeda.in. వేరే యాప్ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆన్లైన్లో ఏమనుకుంటే మాత్రం యాప్ మ్యాండేటరీ. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. మనకి ఏ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేస్ సార్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ మీ బ్రాంచ్ ఏదో కాదు, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఆ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీ డౌట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ యూ కెన్ కాల్ టు ద నెంబర్స్ 9246212138 అండ్ 9848252598. ఈ నెంబర్కి 9848692598 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, లెట్ us see our exam schedule. This is test series for ECET 2026. Those are pursuing థర్డ్ సెమ్ మెకానికల్ ఎవరైతే చదువుతున్నారో దానిలో థర్డ్ సెమ్లో సిలబస్లో ఉన్న అయితే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయో అది మ్యాథ్స్ కానివ్వండి, మనకున్న సబ్జెక్ట్స్ సాలిడ్ మెకానిక్స్ కానివ్వండి, ఓకే FMHM కానివ్వండి, వీటిని బేస్ చేసుకునే మన ఎగ్జామ్ షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి మన ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. మ్యాథ్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీద 29th ఆగస్ట్ రోజున మీరు వీడియో నెంబర్స్ 01 to 08 వరకు వాచ్ చేయాలి. అట్లాగే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మీద 3rd ఆగస్ట్ రోజున ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్స్ 01 to 26 వరకు మీరు వాచ్ చేయాలి. అట్లాగే 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మీద 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మీద 31st ఆగస్ట్ రోజున ఎగ్జామ్ ఉంటుంది. మీరు 27th నుంచి 39th వరకు ఎగ్జామ్ 27 నుంచి 39 వరకు మీరు వీడియో నెంబర్స్ వాచ్ చేయాలి. ఎగ్జామ్ టైమింగ్ ఎగ్జామ్ డేట్ రోజున 6 PM మనం అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది కాబట్టి మీరందరూ యూటిలైజ్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. సో ఈ టైమింగ్ గుర్తుపెట్టుకొని ప్రాపర్గా ఈ సంబంధించిన వీడియో లెక్చర్స్ మీరు వాచ్ చేస్తూ, ఈ వీడియో లెక్చర్ నెంబర్స్ మీరు అన్నీ వాచ్ చేసిన తర్వాత దాని తర్వాత ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేసి సెల్ఫ్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేసి దెన్ ట్రై టు రైట్ ద ఎగ్జామ్. ఓకే, ది అప్ to here is a unit 1 actually in maths unit 1. Let us see unit 2 విషయానికి వస్తే ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్ కానివ్వండి, అది మనకు 1st September ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్స్ 40 నుంచి 52 వరకు మీరు వాచ్ చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌల్లీస్ రూల్ వచ్చేసరికి 2nd September ఎగ్జామ్ ఉంటుంది. యూ నీడ్ టు వాచ్ ద వీడియో నెంబర్స్ 53
62 to 64 in our app థర్డ్ సెమ్ కోర్స్ మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ ద మ్యాథ్స్. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ సాలిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేసుకుంటే సాలిడ్ మెకానిక్స్లోని 4 సిస్టమ్స్ ఏవైతే ఉందో 4 సిస్టమ్స్ అది మనకు 3rd September ఎగ్జామ్ ఉంటుంది. యూ నీడ్ టు వాచ్ ద వీడియో నెంబర్స్ 0, 1 to 11. అట్లా సెకండ్ యూనిట్గా ఉన్న సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఏదైతే టాపిక్ ఉందో ఈ టాపిక్ మీద మనకు 4th September ఎగ్జామ్ ఉంటుందమ్మా. సో దీనికి సంబంధించిన వీడియోస్ మీరు 0, 1 to 12 వరకు వీడియో నెంబర్స్ అన్నీ కూడా వాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ థర్మోడైనమిక్స్ మీద మన ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకుందాం ఒకసారి. థర్మోడైనమిక్స్లో ఉన్న ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ పర్ఫెక్ట్ గ్యాస్ లాస్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 5th September ఎగ్జామ్ ఉంటుంది. 5th September రోజున we need to watch the video numbers 0, 1 to 11. 0, 1 to 11. ఇదే సబ్జెక్ట్లోని సెకండ్ యూనిట్గా ఉన్న థర్మోడైనమిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ల మీద మనకు 6th September రోజున ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. యూ నీడ్ టు వాచ్ ద వీడియో నెంబర్స్ 0, 1 to 08. ఓకే, అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అవర్ 2 ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ వి సీన్ ద మ్యాథ్స్ ఆల్సో, రైట్? మ్యాథ్స్ మనం చూసినాం, రైట్? ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది, మ్యాథ్స్లో ఉన్న 4 సబ్జెక్ట్స్ అయిపోయినాయి, అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ 2 చూసినాం, అండ్ 2 more ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. ఆ 2 more ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చూడడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, రైట్. దిస్ ఇస్ ద 2 more సబ్జెక్ట్స్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏదైతే మనకు కాన్సెప్ట్ ఉందో ఇంజనీరింగ్ మెటీరియల్ సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్ మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ వీడియోస్ ఆర్ వెరీ లెస్. ఈ టాపిక్ ఏదైతే ఉందో మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లలో డిస్ట్రక్టివ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రక్టివ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 27th September మనకి ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్ 1 to వీడియో నెంబర్ 5 వరకు వాచ్ చేసి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే సబ్జెక్ట్లోని ఇంజనీరింగ్ మెటీరియల్స్లోని స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది 8th September ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో 01 to 03 మీరు వాచ్ చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ దిస్. ఓకే, ద ఎగ్జామ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 6 PM of the exam date, 6 PM of the exam date to the 8 AM of the next day, 8 AM of the next day. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్త ఎగ్జామ్స్ రాయండి. మళ్ళీ చెప్తున్నాను, 6 PM of the exam date to the 8 AM of the next day వరకు ఉంటుంది. సో మన మెకానికల్ వాళ్ళకి ఉన్న లాస్ట్ ఎగ్జామ్ సబ్జెక్ట్ వచ్చేసరికి దిస్ వన్, దట్ ఈస్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎఫ్ఎంహెచ్ఎం అంటాం మనం, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ కాన్సెప్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని మన 3rd sem కోర్స్లో ఏదైతే మన యూనిట్ వర్గా ఉందో అది మొత్తం వాచ్ చేసుకొని అందులో ఉన్న 2 folders మీకు దొరుకుతాయి. దాంట్లో 01 to 016 నెంబర్స్ వరకు వాచ్ చేసుకోవాలి. అట్లా ఇంకో ఫోల్డర్ ఉంటుంది మనకు 01 to 12 వరకు ఉంటుంది, అది కూడా మనం వాచ్ చేసుకొని మనం 9th September ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు లోపల 2 folders ఉంటాయి. 2 folders సబ్ టాపిక్స్ని బేస్ చేసుకొని 01 to 04 వరకు ఉన్న వీడియోస్ వాచ్ చేసుకోవాలి. 01 to 06 వరకు ఉన్న వీడియోస్ వాచ్ చేసుకొని 10th September రోజున ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, బిఫోర్ రైటింగ్ ట్రై టు రైట్ ఎగ్జామ్ వీడియో నెంబర్స్ వాచ్ చేయడంతో పాటు ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. డియర్ మెకానికల్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ హై టైమ్ ఫర్ ద మెకానికల్ స్టూడెంట్స్ బికాస్ ఇంజనీరింగ్ కాలేజ్లలో మెకానికల్కి సీట్స్ తగ్గిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డైవర్ట్ అవ్వకూడదు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఇఫ్ యూ పర్స్యూ ఇంజనీరింగ్ బై 3 or 4 years. మీ డిప్లొమా అయిపోయిన తర్వాత మేబీ 3 years తర్వాత మీకు ఇంజనీరింగ్ అయిపోతే 5 years డ్యూరేషన్ ఆఫ్ టైంలో మెకానికల్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మెంబర్ ఆఫ్ ద స్టూడెంట్. వెర్ ఇస్ ద హ్యూజ్ shortage of the mechanical engineers? Try to remember this. For that, if you want to be a productive engineer, you need to revise the subject in a regular manner. For that, you need to write the exams in regular times. We can increase our productivity in the subject of engineering or in the maths by only attempting the test in a right manner. ఎగ్జామ్స్ రాయడం ద్వారానే మనం ప్రొడక్టివిటీ పెంచుకోగలుగుతాం. కాబట్టి ఈ ఎగ్జామ్ షెడ్యూల్ని వాడుకొని బాగా యూజ్ చేసుకొని మీరందరూ మంచి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటారని కోరుకుంటూ, thank you so much for watching this video.